నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. భారతదేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే జరుగుతున్న వ్యవహారాలు చూస్తే భయం వేస్తుంది. ఒక్కోసారి కామెడీ కూడా అనిపిస్తున్నది. ఒక్కోసారి భయంకరంగా ప్రజలను ఏ లోయలోకి తోస్తుందో అనే పరిస్థితి దాపరిస్తున్నది. శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఆ ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేయడానికి ఈ రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటాయి. అంతకుముందు కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ దానికి 100 రెట్లు ఎక్కువగా చేస్తున్నది. చిట్ట చివరకు రాష్ట్రపతిని కూడా ఎన్నికల రాజకీయాల్లోకి లాగిన పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడికి పోతున్నాం? మన రాజ్యాంగం ఏం రాసుకున్నాం? మన ప్రజాస్వామ్యం ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకుంటున్నాం కదా మనం. ఆ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి విధులేంటి, రాష్ట్రపతి చేయాల్సిన పనులేంటి, చేస్తున్నదేంటి? బెంగాల్లో వచ్చే నెలలోనో వచ్చే నెలలో అనుకుంటా మ్యాక్సిమం ఎన్నికలు జరుగుతాయి. శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా ఏళ్లుగా బెంగాల్ను ఆక్రమించుకోవాలి, ఇది ఆక్రమణే. భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి బీజేపీ పనిచేస్తున్నది. ఆర్ఎస్ఎస్ భారతదేశ ప్రజల యువకుల మెదళ్లను ఆక్రమించుకోవడానికి, ఆ మెదళ్లలో పెండ నింపడానికి, విషం నింపడానికి ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం ఏమో భారతదేశం మొత్తం ఆక్రమించుకొని ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని ఉబలాట పడిపోతున్నది. కొన్ని రాష్ట్రాలు మింగుడు పడడం లేదు. అలా మింగుడు పడిన రాష్ట్రం ఒకటి బెంగాల్. బెంగాల్లో మమతా బెనర్జీ బీజేపీ ఆటలను సాగనివ్వడం లేదు. అట్లని మమతా బెనర్జీ ఎంతో గొప్పదా? అది కూడా కాదు. మోడీ, అమిత్ షాలు ఎంత నియంతలో మమతా బెనర్జీ కూడా అంతే నియంత. ఆమె తక్కువదేం కాదు, తక్కువదేం లేదు. ప్రజలను దోచుకోవడంలో, ప్రజలను హింసించడంలో, అప్రజాస్వామికంగా వ్యవహరించడంలో బీజేపీకి ధీటైనది మమతా బెనర్జీ కూడా. ఇద్దరు ఒకటే. కానీ అయినా బీజేపీ లాంటి నియంత, పెద్ద నియంతను ఈ చిన్న నియంత ఢీకొంటున్నది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసి బీజేపీకి దారి ఇచ్చేస్తే మమతా బెనర్జీ మాత్రం చేతులెత్తకుండా ధైర్యంగా పోరాడుతున్నది. ఆ పోరాటంలో త్వరలో జరగబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య మొన్న 7వ తారీఖున అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ జరిగింది. సంతాల్ అంటే ఒక ట్రైబల్ తెగ, చాలా పెద్ద తెగ భారతదేశంలో. ఆ సంతాల్ తెగకు సంబంధించి ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసింది. అది ప్రైవేట్ సంస్థ. ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. అనుమతి ఇచ్చి ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని డార్జిలింగ్ జిల్లా బిధాన్ నగర్ అనే దగ్గర ఈ సంతాల్ సభ ఏర్పాటు చేస్తామని సంతాల్ కౌన్సిల్ నిర్ణయించింది. బెంగాల్ ప్రభుత్వానికి పర్మిషన్ కోసం అప్లై చేసుకో. బెంగాల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆ ప్లేస్ కాకుండా మరో ప్లేస్ అయితే పర్మిషన్ ఇస్తామని గోసాయిన్పూర్ అనే దగ్గరికి ప్లేస్ మార్చారు, వేదికను మార్చారు. ఎందుకు? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బిధాన్ నగర్లో సెక్యూరిటీ, రాష్ట్రపతికి సెక్యూరిటీ కల్పించలేము, వచ్చే సంతాళ్లకు సెక్యూరిటీ కల్పించలేము, గోసాయిన్పూర్ అయితే సెక్యూరిటీ కల్పించగలం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. గోసాయిన్పూర్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అంతర్జాతీయ సంతాల్ కౌన్సిల్ రాష్ట్రపతిని ముఖ్య అతిథిగా పిలిచారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సభకు ముఖ్య అతిథి. ఎక్కడికి వచ్చారు? 2వ వేదిక అయిన గోసాయిన్పూర్కు ఆమె వచ్చారు. గోసాయిన్పూర్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఉంటుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం చిన్న వేదిక, చిన్న స్థలం, ఎక్కువ మంది పాల్గొలేని పరిస్థితి ఉంటుంది అని. గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడైతే భద్రత కల్పించగలమని, కాబట్టి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అక్కడికి వచ్చింది, మాట్లాడింది. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలే. మళ్ళీ ఏం చేసేది? మొదటి వేదిక ఏదైతే ఉందో బిధాన్ నగర్, అక్కడికి వెళ్ళింది రాష్ట్రపతి. అది ఆ రాష్ట్రపతి ప్రయాణం, రాష్ట్రపతి వెళ్ళడం అనేది బెంగాల్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వెళ్తే ఆమె కార్యకలాపాలన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉంటాయి. అధికారులు ఆమె ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్న అధికారులు అక్కడికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళడం భద్రత రీత్యా సరైనది కాదు అంటే అధికారులు ఆ విషయం చెప్తారు. కానీ మొదట అనుకున్న బిధాన్ నగర్కు వెళ్ళడానికి అధికారులు వ్యతిరేకించినప్పటికీ రాష్ట్రపతి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సమావేశంలో పాల్గొన్నది. అక్కడ కూడా అనేక మంది సంతాళ్ళు వచ్చారు. ఆ సమావేశంలో ఆమె కూడా సంతాల్, ఆమె ఆ సమావేశంలో మాట్లాడింది. ఊరికే మాట్లాడి సంతాల్ తెగలకు సంబంధించి మాట్లాడి వెళ్ళిపోతే అసలు వివాదమే లేదు. కానీ ఆమె ఏం మాట్లాడిందంటే, ఒక రాష్ట్రపతి అయి ఉండి ఆమె బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడింది సభలో. ఆమె బీజేపీ నాయకురాలు కాదనే విషయం మర్చిపోయింది. ఆమె రాష్ట్రపతి ఈ దేశానికి రాష్ట్రపతి ఉన్న ద్రౌపది ముర్ము చేయాల్సిన పని కాదది. ఆమె ద్రౌపది ముర్ము మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది.
ఈ విధంగా వేదిక మార్చడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టింది. ఈ బిధాన్ నగర్ చాలా బాగుంది, వేల మంది లక్షల మంది కూర్చోవచ్చు, ఎందుకు ఇక్కడ పెట్టలేదో, నా చెల్లి లాంటిదే అయినా మమతా బెనర్జీ ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ముందు వేదిక ఫస్ట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ దగ్గరలో అక్కడ దూరం ఉంది కాబట్టి జనాలు రాలేదు అనేది కూడా ఈమె ప్రకటించారు. దాంతోపాటు ప్రోటోకాల్ ప్రకారము నేను వస్తే సీఎం ఎందుకు రాలేదు అని కూడా ఆమె మాట్లాడారు. తర్వాత దాని మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మమతా బెనర్జీ చాలా మాట్లాడారు. అది ప్రైవేట్ వ్యవహారం, ప్రైవేట్ వాళ్ళు పిలిచారు, ఎక్కడ పెట్టుకుంటారనేది వాళ్ళ ఇష్టం, అక్కడ భద్రత ఉంటేనేమో మేము పర్మిషన్ ఇస్తాం, లేకపోతే లేదు, మాకేం సంబంధం దాంతో నేను మాట్లాడాను. ఇక ఈ వ్యవహారంలో ఒక నెలలో 15 రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ద్రౌపది ముర్ము ఈ విధంగా మాట్లాడడం అనేది బెంగాల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అనేది బీజేపీ వ్యూహం. ద్రౌపది ముర్ము మాట్లాడగానే నరేంద్ర మోడీ స్టార్ట్ చేశాడు, నరేంద్ర మోడీ స్టార్ట్ చేయగానే మిగతా మంత్రులు స్టార్ట్ చేశారు, వాళ్ళు స్టార్ట్ చేయగానే కేంద్ర మంత్రులు మొదలుపెట్టగానే బెంగాల్లోని మంత్రులు బీజేపీ నాయకులు మొదలుపెట్టారు దాడి. మమతా బెనర్జీ మీద, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద దాడి మొదలుపెట్టారు. రాష్ట్రపతిని అవమానించారు అని నరేంద్ర మోడీ అంటాడు. ఇంత అవమానకరమైన పరిస్థితి తీసుకొచ్చారు, కావాలనే చేసింది మమతా బెనర్జీ అని మోడీ ఇతర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. రాష్ట్రపతికి తీవ్ర అవమానం, దేశంలో ఎన్నడూ ఇలాంటి అవమానం జరగలేదు, అంత అవమానం చేశారు రాష్ట్రపతికి అని మమతా బెనర్జీ అంత అవమానం చేశారని మోడీ గాని ఇతర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా. మన భారతదేశంలో బాబ్రీ మసీదును కూల్చేసి కోర్టు తీర్పు తర్వాత మీరు రామ మందిరం కట్టారు. ఆ రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ వెళ్ళారు కదా. ఆ రోజు రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదు? అక్కడ క్యాస్ట్ అడ్డంకి రాలేదా మీకు? ఆమె కులం అడ్డంకి రాలేదా? ఎందుకు పిలవలేదు? అది ఎప్పుడైనా చెప్పారా? అది అవమానం కదా. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఫస్ట్ భూమి పూజకు తర్వాత ప్రారంభోత్సవానికి ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదు? అంతకంటే విలువ తీయడం ఏమైనా ఉందా? రాష్ట్రపతి భూమి పూజకు పిలవలేదు, ప్రారంభోత్సవానికి పిలవలేదు, ఎందుకు? ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా? ఈ దేశానికి ప్రథమ పౌరురాల్ని అయోధ్యకు పిలవలేదు. అయోధ్య సక్కన పక్కన పెట్టండి. పార్లమెంటు భారతదేశానికి అత్యున్నతమైనది కదా కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఆమెను విలువ కూడా నువ్వే అంటే మోడీ వెళ్ళి ప్రారంభోత్సవం చేసి ఆయనే భూమి పూజ చేశాడు, ఆయనే ప్రారంభోత్సవం చేశాడు. ఎందుకు అట్లా జరిగింది? అప్పుడు లేని అవమానం ఇప్పుడు ఎట్లా జరిగింది? మణిపూర్లో ఆదివాసులను 100 మంది ఆదివాసీ మహిళలను రేప్ చేసి బహిరంగంగా నగ్నంగా రోడ్ల మీద ఊరేగిస్తుంటే కిక్కులు మనకుండా కూర్చున్నది మన రాష్ట్రపతి. ఆమె ఆదివాసీ, ఆమె మహిళే. అప్పుడు అవమానం జరగలేదా? దాన్ని అవమానం అనమా? మన దేశంలో దళిత ఆదివాసీ రాష్ట్రపతులను గుడుల్లోకి రానివ్వని సందర్భాలు అనేకమున్నాయి. ఒరిస్సా పూరి జగన్నాథ్ టెంపుల్లోకి రాష్ట్రపతిని రానివ్వనప్పుడు అవమానం జరగలేదు. అది అవమానం కాదా? ప్రతిరోజు దళితులకు, ఆదివాసులకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి దేశంలో. అది రాష్ట్రపతి అయినా సరే, మామూలు దళిత స్త్రీ అయినా, దళిత పురుషులైనా సరే, రోజు అవమానాలు జరుగుతున్నాయి. ఇవేమి అవమానాలు కాదు. బస్తర్ అడవుల్లో, దండకారణ్యంలో వేలాది మంది ఆదివాసీ స్త్రీలను రేపులు చేశారు, చంపేశారు, పిల్లలను చంపేశారు. ఈ దేశానికి అది అవమానం కాదా? అప్పుడు రాష్ట్రపతి మాట్లాడకపోవడం అతిపెద్ద అవమానం కాదా? ఇప్పుడు మమతా బెనర్జీ అవమానించిందని మాట్లాడడం అనేది నీ ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే. రేపు బెంగాల్లో జరగబోయే ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని అవకాశాలు వినియోగించుకోవాలో అన్ని అవకాశాలు వినియోగించుకుంటున్నాం. అబద్ధాలు అనేది నీకు వెన్నతో పెట్టిన విద్య. ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి వెన్నతో పెట్టినవి పుట్టుకే అబద్ధం. అబద్ధంతోనే పుట్టారు మీరు, అబద్ధాలు ప్రచారంతోనే పుట్టారు. ఎట్లయితే అమెరికా అబద్ధాలతో యుద్ధాలు చేస్తుందో, ఇరాక్లో అణ్వాయుధాలు ఉన్నాయని యుద్ధాలు చేసి తర్వాత లేవని చేతులు ఎత్తేస్తుంది. రకరకాల ప్రతి దేశం మీద యుద్ధం జరిగినప్పుడు ఒక అబద్ధం చెప్తుంది కదా. అలాగా బీజేపీ వాళ్ళు ఇక్కడ ఒక అబద్ధంతో బయలుదేరుతారు. వాళ్ళ అబద్ధాల ప్రచారం చేయడం అనేది బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అమిత్ షా బహిరంగంగా ప్రకటించుకున్నాడు, మీరు నిజాలైనా అబద్ధాలైనా ఏం పర్వాలేదు, ప్రచారం చేయండి, మన శత్రువులు మాత్రం లేవనివ్వద్దు. అంత బహిరంగంగా అబద్ధాలు ప్రచారం చేయమని చెప్పిన ప్రపంచంలో నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంత గొప్పవాడు మన అమిత్ షా. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసి బెంగాల్లో గెలవాలనుకుంటున్నారు. రేపు గెలుస్తారో ఓడిపోతారో అది వేరే విషయం. నిజం చెప్పాలంటే ఇవాళ భారతదేశంలోనే గెలుపోవటంలోనే ఓటర్ల చేతుల్లో లేవు, తేలిపోయింది ఎప్పుడో. ఓటర్లు గెలిపించాలనుకుంటే గెలిపించలేరు, ఓడించాలనుకుంటే ఓడించలేరు. బీహార్లో చూసాం మొన్న 65-70 లక్షల మంది ఓటర్లను ఓటర్ లిస్టులోంచి తీసేసావు నువ్వు. నీకు ఓటేయ్యరనుకున్న వాళ్ళని, ఆర్జేడీకో కాంగ్రెస్కో ఓట్లేస్తారనుకున్న వాళ్ళను 70 లక్షల మందిని
ఓటర్ లిస్ట్ నుంచే నువ్వు తీసేసిన తర్వాత గెలుపు నీదే అవుతుంది. భారతదేశంలో ఇకపైన ఎవ్వరు గెలవలేరు, అది నిజం. బీజేపీ మాత్రమే గెలుస్తుంది. అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా వాళ్లకు ఓట్లేసే ఓటర్లు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. వేరే విపక్షాలకు, కాంగ్రెస్ కో, ఆర్జేడీకో, ఇక్కడైతే ఇంకో పార్టీకో ఓట్లేసే వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఉండరు. ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలిచింది, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎలా గెలిచి, ఇలాంటి మాటలు కూడా వస్తాయి. ఒకవేళ గెలవదలుచుకుంటే బీజేపీ మొత్తం గెలవచ్చు కదా. అలా గెలిస్తే ప్రపంచం మొత్తం ఉమ్మేస్తుంది మీద. కాబట్టి చూసావా, మేము కొన్ని చోట్ల వాళ్ళు కూడా గెలిచారని చెప్పుకోవడం కోసం ఇలాంటి బలహీనమైన రాష్ట్రం, మీకు పెద్దగా అవసరం లేదు, తెలంగాణ, కర్ణాటక కూడా అవసరం లేదు. మీకు ముఖ్యమైనవి నార్త్ ఇండియా రాష్ట్రాలు, వాటిలో మీరే గెలవాలి. కేంద్రంలో అధికారం అది మీదే కావాలి. దానికోసం ఒక 4 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న చిన్న రాష్ట్రం వదిలేస్తారు. నిజాయితీగా ఇవాళ ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోవడం ఖాయం. ఇప్పుడు కొత్తగా కాదు, ఈ 5-6 ఏళ్ళు పోయిన ఎలక్షన్లోనే ఓడిపోయేది. సవ్యంగా జరగలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిపోయింది. కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా సుప్రీంకోర్టుతో సహా బీజేపీకి అనుబంధ సంస్థలాగా మారిపోయింది. కాబట్టి సిబిఐలు, ఈడీలు, ఎన్ఐఏలు బీజేపీకి అనుబంధ సంస్థలాగా మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీదే రాజ్యం నడుస్తుంది, ఇక పైన కూడా మీదే రాజ్యం నడుస్తుంది. ఎన్నికల రాజకీయాల్లో మీరే గెలుస్తారు, కానీ ప్రజలు తిరగబడతారు. ఇవాళ కాకపోతే రేపు. నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, ప్రపంచంలో అన్ని చోట్ల నియంత్రణలు ఈ విధంగా రెచ్చిపోతుంటే తిరుగుబాటు తప్పదు. ఎన్నికలు కూడా నీ చేతుల్లో పెట్టుకున్నప్పుడు, ఎన్నికల వ్యవస్థను నీ చేతుల్లో పెట్టుకొని ప్రజల అభిప్రాయాలకు నువ్వు విలువనివ్వనప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. ప్రజలను నువ్వు మభ్యపెట్టలేవు, నీ చేతుల్లో పెట్టుకోలేవు. స్వార్థంతో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లనో ఎన్నికల కమిషనర్లను నీ చేతిలో పెట్టుకోగలవు, కానీ ప్రజలు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు పోరాడక తప్పని పరిస్థితి వస్తుంది. వాళ్ళు బతకాలంటే పోరాడాలి, ఆ పరిస్థితి వస్తుంది. దానిలోపు ఇలాంటి బెంగాల్లో దుర్మార్గమైన రాజకీయాలు, రాష్ట్రపతి వచ్చి బీజేపీ కోసం ప్రచారం చేయడం అనేది కూడా ఇలా సాగిపోతూ ఉంటుంది. ఏమీ చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్.